నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడప మహావీర్ సర్కిల్లో రైల్వే స్టేషన్కు పోయే దారిలో ఎల్ఐసి ఆపోజిట్లో మనం చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఏదైతే ఉందో పునఃప్రతిష్ఠ అయితే చేయడం జరిగింది. గుడిని అయితే మళ్ళీ కొత్తగా ప్రారంభించడం జరిగింది. ముందు చిన్న గుడి ఉన్నింది, ఈ యొక్క గుడిని అయితే పెద్దదిగా చేసి అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అన్నదానం చూడండి, జరిగేటప్పుడు చాలామంది అయితే తీసుకుని వెళుతూ ఉన్నారు. అన్నదానం అయిపోయింది, మిగిలింది ఏదైతే ఉందో తీసుకొని పోతూ ఉన్నారో. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే ఫుడ్ అయితే ఎక్కువ వేస్ట్ చేసేసినారు. కింద మీద వేసుకుంటా ఎవరికి ఇష్టం వచ్చినట్టు కవర్లలో, అలాగే కింద వేసుకుంటా అన్నం దొరక్క ఎంతమంది భారతదేశంలో చనిపోతూ ఉన్నారో తెలియలే. కానీ అన్నము పెట్టేటప్పుడు ఇక్కడ కూడా చూడండి, చాలామంది అయితే పాపం ఇక్కడ అన్నం పెట్టే వాళ్ళంతా ఇక్కడ ఉండరు, కానీ నేరుగా కొంతమంది అక్కడ అన్నం వండింటారు కదా, ఆ దబరాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినంత పెట్టుకొని పోతున్నారు. అక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వీళ్ళేమో ఇక్కడ ఉండి అన్నదానం అయితే చేస్తున్నారు. కలర్ రైస్, దాంట్లోకి కూర, అలాగే మనం చూసుకుంటే బెల్లం పాయసం వేసి ఇస్తున్నారు. వంటకాలు అయితే బాగున్నాయి, నిజంగా సూపర్గా ఉన్నాయి. కేసరి తిన్నాను, కేసరి అయితే హైలైట్గా ఉంది. కానీ వెనకాల మనం చూసుకుంటే ఒకరోజు అన్నదానం జరిగేటప్పుడు అన్నదానం పెట్టేవారు ఎవరైతే ఉంటారో ఒకరోజు చూసుకోవాల్సి ఉంది. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నం వేస్ట్ అవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే అన్నం కోసం చూసుకుంటే ఎంతోమంది అయితే అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా. నాకైతే ఒకరోజు బాధ అనిపించింది, ఆడికి నేను చెప్పడం కూడా జరిగింది. వేసుకునే వాళ్ళు నీట్గా వేసుకొని పోండి, కింద మీద వేయకండి అని చెప్పేసి. అలాగే మీరు కానీ ఈ యొక్క అన్నదానంలో పాల్గొని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి పునఃప్రారంభమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి దేవుణ్ణి అయితే దర్శించుకోండి. మీ కోరికలు తప్పకుండా అయితే నెరవేరుతాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క సుకన్య ఫుడ్ వరల్డ్ ఛానల్ను తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీడియో పెట్టిన వెంటనే మీకైతే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.